కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లోగల లంపకలోవా గ్రామ పరిధిలో నిర్మించిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నందు కార్మికులు యాజమాన్యం వారు కనీస వేతనాలు చెల్లించలేదని నెలకు 4 దినాలు కంపెనీ వారు ఇచ్చిన మినహా కనీసం ఒక్కరోజు వాడినా ఇంకొక రోజు అదనంగా సాలరీ కట్ చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఫ్యాక్టరీలో వైద్యం, ఇన్సూరెన్స్, మంచినీటి సదుపాయం కూడా లేదని, మాస్కో మొదలకు అవకాశాలు కంపెనీ వారు కల్పించట్లేదని, PF, VIC సదుపాయం లేదని, ముఖ్యంగా కంపెనీలో పనిచేసే కార్మికులను యాజమాన్యం వారు అమర్యాదగా దుష్ప్రాషలతో మాట్లాడుతున్నారని వాపోయారు. అంతేకాకుండా లేబర్ ఫ్యాక్టర్ ప్రకారం రావాల్సిన జీతం లేదని, కంపెనీ వారు నిర్వహించవలసిన బాధ్యతలు నిర్వహించట్లేదని, మా సమస్యలు పరిష్కరించే వరకు మేము విధులకు హాజరు కామని YNC ద్వారా పై అధికారులకు యాజమాన్యం వారికి తెలియజేస్తూ వారి సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా కోరుతున్నారు. ఈ వీరభద్ర ఎక్స్పోర్ట్ కంపెనీలో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను కంపెనీలో నేను శాలరీ పెంచమని ఏమైనా మాట్లాడినా బూతులు ఆడుతున్నారు సార్. నచ్చితే చెయ్యండి, దెంగెత్తే దెంగండి, మీ విధంగానే ఇస్తాం, ఈ విధంగానే మాట్లాడతాం, మీకు ఇష్టం ఉంటే చేయండి, పోతే పండి అనేసి మాట్లాడుతున్నారు సార్. ఈ రోజు కూడా లోపల కంపెనీలో వర్క్ జరుగుతుండగా జనరల్ మేనేజర్ రవికిషోర్ ఆయన అసభ్యంగా మాట్లాడితే వచ్చి మేనేజ్మెంట్ అయిన రమేష్ గారితో చెప్తే అలాగే ఉంటుంది, రేపటి నుంచి ఈ విధంగానే మాట్లాడతాం, నువ్వు నచ్చితే ముందు దెంగెత్తే దెంగే అనేసి జప్ప పట్టుకొని బయట గేటు పెట్టి మమ్మల్ని బయట తోసేసారండి. శాలరీలు అడిగితే పెంచాం అనేసి మినిమం శాలరీ మాకు 14,000 ఇవ్వమని అడుగుతున్నాం సార్. 9,000 ఇస్తున్నారండి. 9,000 ఇవ్వగా మేమేమైనా ఒకరోజు సెలవు తీసుకుంటే ఆ 9,000 ఎక్స్ట్రా డబ్బులు కట్ చేస్తాం తప్ప 9,000 శాలరీ కూడా పూర్తి మాకు ఇవ్వట్లేదండి. మాకు ఈ డిమాండ్ల ప్రకారంగా చూసుకుంటే మాకు నెలకు మినిమం శాలరీ 14,000 ఇచ్చి PF, ESI కట్టవి మాకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము గత 2 సంవత్సరాలు బట్టి శాలరీ గురించి అడుగుతున్నామండి. ఇంకా మేనేజ్మెంట్ ఇదిగో మేము రేపు పెంచుతాం, వచ్చే నెల పెంచుతాం, 2 నెలలు పెంచుతాం అన్నాం. తర్వాత అన్న సీజన్ ఇప్పుడు అవ్వదని చెప్పడం, ఈ విధంగా సంవత్సరం నుంచి అలా గడుపుని వచ్చేసారు సార్. దాని కారణం ఇంక ఈరోజు అసభ్యంగా మాట్లాడడం, బూతులాడడం, నచ్చితే చేయండి, దెంగెత్తే దెంగండి అని తప్పుగా మాట్లాడడం వల్ల ఈ విధంగా మేము. ఎవరు అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? రమేష్ రెడ్డి, రవికిషోర్. ఆయన పోస్ట్ ఏంటి ఇందులో? రవికిషోర్ అని ఆయన జనరల్ మేనేజర్ అండి. జనరల్ మేనేజరా? రమేష్ రెడ్డి మేనేజర్. ఇద్దరు మాట్లాడారా? ఇద్దరు కూడా మొట్ట పగలు దెంగుతాం, పగలు దెంగుతాం. 7 సార్లు ఇలా ఎంత మాట్లాడుతుంటే రేపు నుంచి ఎలాగే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది మాటల ప్రవర్తన. మీరు నచ్చితే చేయండి, లేదా దెంగితే దెంగండి. మిమ్మల్ని అన్నారండి. నేను ఎందుకు వెంటేస్తారన్నారని గేటు పెట్టి నన్ను పచ్చి తోసేయారు మొత్తం. మరి మీరు ఇప్పటి వరకు ఎందుకు ఖండించలేదు ఆ విషయాన్ని? ఏ విషయం అండి? ఆ తిట్టులో మిమ్మల్ని ఏవైతే దుర్భాషలాడుతున్నారో దాన్ని మీరు ఎంతవరకు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు వరకు అంటే జరుగుతుంది సార్, కంటిన్యూగా జరుగుతుంది. అయితే మేము ఏదో పట్టుబడి కోసం వచ్చాం, శాలరీ పెంచుతారు కదా, దీన్ని బతుకుతాం కదా అన్న ఆశతో అలా ఇప్పుడు వరకు గడుపుకుంటూ వచ్చామండి. కానీ వీళ్ళు మాట తీరి ప్రవర్తన బాగోలేదు సార్. ఈ రోజు బయటకు గంటేసేసారు సూపర్లు, దానివల్ల మేము ముందుకు వచ్చామండి. అంటే ఎన్నాళ్ళు ఓర్చుకుని ఇంక మీరు ఓర్చుకోలేక ఇప్పుడు రోడ్డును పడ్డారు. అవును సార్, అంతే కదా? అవును సార్, పెంచుతారన్న ఆశతోనే ఉన్నామండి ఇప్పుడు వరకు కూడా. మీ ముఖ్యమైన డిమాండ్స్ ఏమున్నాయి? మా డిమాండ్స్ ఏమన్నా మినిమం శాలరీ 14,000, 15,000 ఇవ్వాలి సార్. సీనియర్ని పెట్టి పెంచాలండి. స్టార్టింగ్ శాలరీ 12,000 ఇవ్వాలండి స్టార్టింగ్ సూపర్కి. ఇంకేమైనా ఉన్నాయా? PF, ESI కట్టవాలండి. ఎంతమంది వర్కర్స్ కంపెనీలో? 2,000 మంది ఉంటారండి. నేను సూపర్వైజర్ అండి. ప్రీ ప్రాసెసింగ్ అని ఒక మంది సార్, అందులో ఎంత సార్ చేస్తున్నాం. వీరభద్ర 1 నుంచి ఇక్కడ ఎంప్లాయీస్ అవుతున్నారన్నారు కదా, అది కూడా మెయిన్ విషయం కదా, చెప్పండి. వచ్చి వీరభద్ర 1 ఆగిందనేసి ఆ సూపర్వైజర్ ఆ ఎంప్లాయీస్ ఇక్కడ తీసుకొస్తున్నారు సార్. వాళ్ళు కూడా మా మీద పెత్తనం చెలాయించడం, మాట్లాడడం ఏంటని అడిగితే ఇక్కడ ఉన్న సూపర్వైజర్ని బయటికి గంటేసేసి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కంపెనీ నడిపిందామన్న ప్లానింగ్ మీద మేనేజ్మెంట్ ఉన్నారని చెప్తున్నారు సార్. లోకల్లోని బతుకు తీసేసి మొత్తం ఉద్యోగాలు తీసేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ పని నడిపిందామన్న ప్లానింగ్ మీద మీకు శాలరీలు పెంచం, మీరు నచ్చితే చెయ్యండి, దెంగెత్తి దెంగండి, ఈ విధంగా ఉంటాయి మా మాటలు, ఈ విధంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్. ఈ సమస్యలు మీరు సాధించుకునే వరకు ఎన్ని రోజులైనా స్ట్రైక్ చేయడం సిద్ధంగా ఉన్నారా? మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చేయడానికి.